హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. శనగపప్పు మసాలా వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయో క్రిస్పీగా మసాలా వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మనం చూసేద్దాము. ఇప్పుడు ఒక కప్పు శనగపప్పుని 3 అవర్స్ ఇలా నానబెట్టుకోవాలి. 3 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత దీంట్లోకి వెళ్ళి ఒక గుప్పెడు శనగపప్పుని తీసుకొని ఒక కప్లో వేసేసుకోవాలి. ఈ శనగపప్పులో వాటర్ని అంతా వంచేసుకొని దీన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దీంట్లో అస్సలు వాటర్ యాడ్ చేయకూడదండి, వడలు కరెక్ట్గా రావు. ఇప్పుడైతే ఇలా మిక్సీ పట్టుకోవాలి. పిండి మెత్తగా పట్టొద్దు, బరకగా పట్టుకోవాలి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని దీంట్లోకి ఒక కప్పు ఆనియన్స్ సన్నగా తరిగినవి వేసుకోవాలండి. సన్నగా తరుక్కోవాలి ఆనియన్స్. కొంచెం సాల్ట్ రుచికి సరిపడే అంత వేసుకోవాలి. ఒక కప్పు కరివేపాకు సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఒక కప్పు పుదీనా కొత్తిమీర సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, సన్నగా తరిగిన 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. చిన్న అల్లం ముక్కని సన్నగా తరిగి వేసుకోవాలి. ఒక 3 పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోవాలి. ముందు గుప్పెడు శనగపప్పు పక్కకు పెట్టుకున్నాం కదండి, అది దీంట్లోకి వేసేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇంగువని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. దీంట్లోకి వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు. దీంట్లో ఆనియన్స్లో ఉండే వాటర్ అంతా మిక్స్ అవుతుంది. చూసారు కదండి, వడకి పర్ఫెక్ట్ వచ్చేసింది. మీకు కావాలంటే దీంట్లో కొంచెం శనగపిండిని యాడ్ చేసుకోండి. నాకైతే ఇక్కడ సరిపోయిందండి క్వాంటిటీ. చూసారు కదా, ఇలా వడలను ఒత్తుకొని ఒక పక్కకి పెట్టేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, నేనైతే ఇలా పెట్టేసుకున్నా అండి. ఇప్పుడు ఈ వడల్ని మనం డీప్ ఫ్రై చేసేసుకుందాము. స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ని యాడ్ చేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయ్యాక ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న వడల్ని ఈ ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మనం డీప్ ఫ్రై చేసేసుకోవాలి. 2 సైడ్స్ టర్న్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేయాలి, ఎందుకంటే వడలు మధ్యలో ఉడకవు సరిగా. చూసారు కదా, ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని తీసేసి ఒక బౌల్లోకి వేసేసుకుందాము. ఇలా అన్ని వడలు డీప్ ఫ్రై చేసేసుకొని పక్కకు పెట్టేసుకుందాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు వేడి వేడి శనగపప్పు మసాలా వడలు రెడీ ఫ్రెండ్స్. టేస్ట్ అయితే మన రోడ్ సైడ్ బండి మీద చేసుకుంటారు కదండి మసాలా వడలు, అదే టేస్ట్ వచ్చిందండి. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇంట్లో చాలా క్రిస్పీగా వచ్చింది, పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.